హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఈరోజు అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ వీడియో చూపించాలనుకుంటున్నాను. ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టి కట్ చేస్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రాక్ లెంత్ వచ్చి 53 ఇంచెస్ ఉందండి. కస్టమర్ నాకు ఒక 2 ఇంచెస్ యాడ్ చేయమన్నారు. అంటే నేను 55 ఇంచెస్ లెంత్ వచ్చేలాగా నేను ఈ ఫ్రాక్ కటింగ్ చేసుకుంటాను. బాడీ లెంత్ వచ్చి నేను 15.5 ఉందండి. ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుని 16.5 పెట్టుకుంటాను. నడుం దగ్గర నుంచి కిందకి ఒక 40 ఇంచెస్ రావాలి. నాకు 41 పెట్టుకుంటే మనకి ఖర్చులతో సహా ఫుల్ లెంత్ వచ్చేస్తుందండి. కటింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇలా ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే మనం వాష్ చేస్తాం కదా, ఇలా సైడ్స్ ఇలా వస్తాయి. అవి కట్ చేస్తుంటే స్ట్రైట్గా ఈ స్కేల్ మనం యూజ్ చేయడం వల్ల మనకి స్ట్రైట్గా వస్తుంది ఫ్రెండ్స్. హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది. ఈ స్కేల్ యూజ్ చేయడం వల్ల బాగా యూజ్ అవుతుంది నాకైతే. ఫ్రెండ్స్ చూడండి, 15.5 ఉంది బాడీ లెంత్. నేను ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 16.5 పెట్టుకుంటాను. కిందన మనం కుడతాం కదండి, దానికోసం షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తాం కదా, దానికోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక లైన్ అయితే డ్రా చేయండి. ఇది నేను బోట్ నెక్ పెడుతున్నాను, వాళ్ళు బోట్ నెక్ పెట్టమన్నారు. నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నానండి. షోల్డరు 2.5 ఉంటుందండి. నేను ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ మనకి 7 ఇంచెస్ వచ్చిందండి. బోట్ నెక్కి ఎప్పుడు కూడా షోల్డర్ ఎంత వచ్చిందో ఆర్మ్ హోల్ కూడా అంతే పెట్టుకోవాలండి. నేను ఆర్మ్ హోల్ కూడా 7 పెట్టేసుకుంటాను. ఇలా 7 ఇంచెస్కి ఒక మార్క్ చేయండి. బాడీ విడ్త్ వచ్చి 18 వచ్చిందండి. 18ని హాఫ్ చేస్తే ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటే, సగానికి ఫోల్డ్ చేసుకుంటే 9 వస్తుంది. 9 ఇలా మార్క్ చేసుకుంటామండి. ఇది బాడీ విడ్త్. దీనికి ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. హిప్ లూజ్ కూడా తీసుకుందామండి. ఈ స్కేల్తో ఇలా ఈ స్కేల్ కూడా బాగా యూజ్ అవుతుందండి రౌండ్ చేయడానికి. బ్యాక్ నెక్ 3 పెట్టుకుంటున్నాను. 3.5 కూడా పెట్టుకోవచ్చు. వెడల్పు వచ్చి 4 పెట్టుకున్నాం కదా. డీప్ వచ్చి ఈ 9 లోపే మనకు నెక్ రావాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు గ్యాప్ వదిలి మార్క్ చేసుకుంటే ఇప్పుడు షేప్ అనేది బాగా వస్తుందండి. కట్ చేసేస్తాను. షర్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసాను కదా, ఫ్రంట్ పార్ట్ ఇలా దీని మీద పెట్టి మార్క్ చేసుకుంటాను. ఫ్రంట్ ప్రిన్స్ కట్ కోసం నేను ఎక్స్ట్రా
ఇలా మార్క్ చేసుకుని ఇది ఎంత ఉందో అంతే చేసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ కోసం నేను ఎక్స్ట్రా తీసుకుంటాను ఒక 1 ఇంచు. ఒక 1 ఇంచ్ ఇలా ఇక్కడ ప్రిన్స్ కట్ చేస్తాం కదండి, ఇలా క్రాస్గా 1 ఇంచ్ మార్క్ చేసుకుంటాను. త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నానండి ఫ్రంట్. ఇక్కడ చిన్న లోతు తీసుకుంటే ఫ్రంట్ ఉబ్బులు రాకుండా బాగా వస్తుందండి. కూడా కట్ చేస్తాం. మార్కింగ్ చేసిన విధంగా కట్ చేస్తాం. హ్యాండ్స్ కట్ చేస్తాం. ఇది ఫ్రాక్కి 4 మీటర్స్ క్లాత్ పడుతుందండి. నేను 80 సెంటీమీటర్స్ బాడీకి తీసుకున్నాను. రిమైనింగ్ కింద పార్ట్ కోసం హ్యాండ్స్ కోసం నేను ఇలా తీసుకున్నాను. హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్ పెట్టమన్నారు కస్టమరు. హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ వచ్చేలా పెట్టుకుంటానండి. ఇక్కడ ఫోల్డింగ్ కోసం ఇక్కడ ఒక లైన్ గీసాను కదా, ఇది ఖర్చు కోసం. నాకు లెంత్ 10 ఇంచెస్ రావాలి. నేను ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 10.5 పెట్టుకుంటాను. ఫోర్ అండ్ హాఫ్ లూజ్ పెడతాను. వెడల్పు 6.5 వచ్చిందండి. ఇలా ఒక మార్క్ చేసుకుంటాం. ఇక్కడ 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఇలా స్కేల్ సహాయంతో ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి గిఫ్ట్ పెట్టుకుంటాం. ఫ్రంట్ లోతు కోసం ఇలా ఇక్కడ 3/4 ఇంచ్ వచ్చేటట్టు లోతు తీసుకోవాలండి. ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చి ఫ్రంట్ అని మార్క్ చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇన్స్కర్ట్ కట్ చేసుకోవడం కోసం నేను 12.5 దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నానండి. ఇటువైపు నుంచి 2.5. నుంచి 3.5.
ఇలా ఇందులో కలిపి కర్వ్ వచ్చేలాగా షేప్ తీయాలి. ఇలా కట్ చేస్తాం. ఇటువైపు చిన్న టక్స్ ఇస్తే మనకి మంచిగా ఉంటుంది. బాడీ పార్ట్ హ్యాండ్స్ అయ్యాయండి. నేను లైనింగ్ అంబ్రెల్లా కట్ చేసుకుంటాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్రిన్స్ పెడతాను. ఎలా కట్ చేస్తానో చూద్దాం. ఇది 2 మడతలుగా తీసుకోవాలి. ఇది 2 ఫ్లోర్స్ ఉంది. దీన్ని ఇలా సమోసాలో క్లాత్ని సమోసా ఫోల్డ్ చేయాలండి. ఇలా ఫోల్డింగ్లో 4 ఫోల్డింగ్స్ ఉంది. దీన్ని బ్యాక్ పార్ట్ ఇక్కడ ఇలా మార్క్ చేసుకుని అసలు వెడల్ పెంటుందో బ్యాక్ పార్ట్ అసలు వెడల్ పెంటుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. నాకు అసలు లెంత్ నాకు 40 రావాలండి. లైనింగ్ కాబట్టి నేను ఒక 35 వచ్చేలా చూసుకుంటాను. నాకు బాడీ పార్ట్ 15.5 కదండి. 15.5కి ఇలా పెట్టుకుంటే 49కి నాకు ఇలా సరిపోతుంది క్లాత్. 49కి నేను మార్క్ చేసుకుంటాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ప్యాచ్ యాడ్ చేయాలండి. ఇది ఇక్కడ సరిపోతుంది. ఇది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇలా పిన్స్ పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల నీట్గా క్లాత్ జరిగిపోతుంది ఉంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటున్నానండి. హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. ఇది
లైనింగ్ అంబ్రెల్లా కట్ చేసానండి. ఇది ఫ్రిల్స్ పెడతాను. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది దీనికి కటింగ్ ఏమి ఉండదండి. ఇది 3.5 మీటర్ తీసుకున్నాను. 19 వచ్చిందండి. దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తాను నేను. 1 ఇంచ్ యాడ్ చేసి దీన్ని కూడా ఇలా హాఫ్ చేసుకుంటే 17ని హాఫ్ చేస్తే 8.5 వస్తుంది. దీనికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 9.5 పెట్టుకుంటున్నాను నేను. ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ మనం డాట్స్ వేస్తాం కదండి, డాట్స్ కోసమని ఈ 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్. చంక్ రౌండ్ కోసం ఒక 6 ఇంచ్ తీసుకుంటాను.